వెల్కమ్ టు కీ టాక్స్. సమ్ టైమ్స్ స్ట్రెంగ్త్ ఈజ్ నోయింగ్ వెన్ టు స్టాప్ అని ఒక మాట ఉంటుంది. అంటే ఎప్పుడు ఆపేయాలో తెలియడం కూడా ఒక రకంగా స్ట్రెంగ్తే అని. ధోని ఇదే పాయింట్ మిస్ అయినట్టున్నాడు. గత 3-4 ఏళ్లుగా సాగదీస్తూ వస్తున్న రిటైర్మెంట్ మీద ఇప్పుడు బహిరంగ డిమాండ్లు వస్తున్నాయి. మాజీలు, చుట్టూ ఉన్న ప్లేయర్లు, ఆఖరికి ఫ్యాన్స్ కూడా రిటైర్ అయిపో బాబో అని ధోనిని అడిగే పరిస్థితి వచ్చింది. ఆఖరికి ధోని కూడా నేను ఎప్పుడు ఆడతానో ఎప్పుడు ఆపేస్తానో నాకే తెలీదు అని మాట్లాడే వరకు సిచ్యువేషన్ వచ్చింది. అసలు ఇలాంటి దీనమైన పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ధోని ఇలాంటి లెజెండ్ డెసిషన్ ఎందుకు తీసుకోలేకపోయాడు అని ఆలోచిస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కనపడతాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫైనాన్షియల్ ఈక్వేషన్. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాము. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ. ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడు అనే చర్చ గత 4-5 ఏళ్లుగా ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుని 5 ఏళ్ళు అవుతున్నా కానీ ముక్కుతూ మూలుగుతూ అన్నట్టుగా ధోని ఐపీఎల్ కెరీర్ కంటిన్యూ అవుతూనే ఉంది. లైటనింగ్ స్ట్రైక్ తో స్టంప్ చేశాడు అని చెప్పి ఫ్యాన్ మూమెంట్ ఇవ్వచ్చు, పొగడ్తలు కురిపించవచ్చు, కానీ స్టంపింగ్స్ ఒక్కటే సరిపోవు. బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉండాలి, లీడర్షిప్ తోను ప్రెజెన్స్ తోను ఇన్స్పైర్ చేయగలిగి ఉండాలి. అన్నిటికీ మించి ఫ్రాంచైజ్ క్రికెట్ కి ఆక్సిజన్ లాంటి రిజల్ట్ అనేది చూపించగలగాలి. ఈ మూడింట్లోనూ ధోని సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇదే మాట ఈ సీజన్ మొదట్లో వినిపించినా నాకౌట్ కూడా చేరకపోయినా ఆ నెక్స్ట్ సీజన్ లో ట్రోఫీలు గెలిచింది. గత 2 ట్రోఫీలు చెన్నైకి ఇలాగే వచ్చాయి అని కొందరు సపోర్టర్స్ చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఏ ప్రయోగం చేసినా చెన్నై క్లిక్ కాలేకపోతుంది. బ్యాటింగ్ ఆర్డర్ నుంచి బౌలింగ్ కాంబినేషన్స్ వరకు ఏవి సెట్ కావట్లేదు. ఆఖరికి సగం సీజన్ టైంలోనే నెక్స్ట్ సీజన్ కి ప్రిపేర్ అవుతాం అని ధోని చెప్పడం చూస్తే సిచ్యువేషన్ ఎంత డిజాస్ట్రస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ధోని లాంటి లెజెండ్ ని నువ్వు రిటైర్ అయిపోయి ఇక ఆడక్కర్లేదు అని చుట్టూ ఉన్నవాళ్ళు, గిల్ క్రిస్ట్ లాంటి మాజీలు చెప్పాల్సి రావడం అనేది నిజంగా బాధాకరం. గత 15-20 సంవత్సరాల్లో ఏ లెవెల్ క్రికెట్ లో అయినా సరే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరో ఫేస్ చేయాల. కావాలంటే మీరు చూడండి, సచిన్ టెండూల్కర్ 40 ఇయర్స్ వరకు ఆడి ఉండొచ్చు, కానీ ఏ క్షణమైనా రిటైర్ అవుతాడు సచిన్ అనుకున్నారు, కానీ రిటైర్ అయిపోతే బాగుండు అని కోరుకున్న వాళ్ళు లేరు. ఎందుకంటే సచిన్ పర్ఫామ్ చేశాడు. అలాగే రిక్కీ పాంటింగ్ లాంటి వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాక దాదాపు ఏడాది పాటు డొమెస్టిక్ క్రికెట్ లో అదరగొట్టిన రికార్డ్స్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే ఎప్పుడు తప్పుకోవాలి అనే విషయంలో ధోని కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోయాడు అని అర్థమవుతుంది. దీనికి కారణాలు ఏంటి అంటే చెన్నైతో ఎమోషనల్ రిలేషన్ అని ఫ్యాన్స్ చెప్పొచ్చు, కానీ ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ విత్ సిఎస్కే అనేది ధోనిని అక్కడే ఉండేలాగా చేసింది. ఇదే ఇన్నాళ్ళు చెన్నైకి బలమైతే ఇప్పుడు ఇదే ధోని ప్రెజెన్స్, ఇన్వాల్వ్మెంట్ బలహీనతగా మారుతోంది. అందుకే సమర్థుడైన కెప్టెన్ ని ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతోంది. 2 ఏళ్లుగా కాంబినేషన్లు సెట్ చేసుకోవడంలోనూ ఫెయిల్ అవుతా ఉంది. ధోని రిటైర్మెంట్తో అయినా బహుశా చెన్నై కుదురుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ ని వదిలిపెట్టి అన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండవు, ఫిట్ గా కనిపించినంత మాత్రాన, బైసెప్స్ పెంచినంత మాత్రాన ఐపీఎల్ ఆడడానికి అవి మాత్రమే సరిపోవు అని ధోని రియలైజ్ అయ్యి తప్పుకుంటే గనక చెన్నైకి మళ్ళీ రిజర్వేషన్ సాధ్యమవుతుందేమో. మీరేమంటారు? మీ వ్యూస్ ని నాతో షేర్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.